చిన్నప్పటి నుంచి బాంబే హౌస్ అని విన్నాను, ఒకసారి చూడాలని కోరిక కూడా ఉంది నాకు. నేను వస్తాను, మీరు అక్కడ ఏర్పాటు చేయండి, ఐ వాంట్ ఇంటరాక్ట్ అంటే 3 గంటలు 3 అవర్స్ ఇంటరాక్షన్ జరిగింది. టాటా పవర్, అదేవిధంగా ఎయిర్ ఇండియా, టాటా ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, వీళ్ళతో డిస్కషన్ జరిగింది. ఆ 3 గంటలు కొన్ని ఒప్పుకున్నాం. రెన్యూబుల్ ఎనర్జీలో 7 గిగావాట్ల పెట్టుబడి వాళ్ళు చేస్తారని, టీసీఎస్ విశాఖపట్నానికి తీసుకొస్తారని. అదొక బాధ్యతగా, ఒక పట్టుదలతో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 99 పైసలకి 20 ఎకరాలు, సుమారుగా 20 ఎకరాలు మేము టీసీఎస్కి ఇచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. ఇది ఎందుకు చేసామంటే, అసలు విశాఖపట్నం ఐటీ మ్యాప్లో లేదు. ఐటీ మ్యాప్లోకి తీసుకెళ్ళాలంటే ఒక షాక్ ఇవ్వాలి సిస్టమ్, కానీ నేను చేశాను. దాని కాగ్నిసెంట్ గురించి కూడా మారదాం. నేను డావోస్కి వెళ్ళినప్పుడు డావోస్లో కాగ్నిసెంట్ సీఈఓని కలిసా. వాళ్ళ బూత్కి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళి అక్కడ మాడుతుంటే నాకు కంపెనీ కొంచెం సందేహం ఉంది వీళ్ళు అని. అప్పుడు వాళ్ళ సీఈఓని నేను పక్క తీసుకెళ్ళి ఒకటే చెప్పా, మీరు వైజాగ్ రండి, మీకు భూమి 99 పైసలు నేను ఇస్తానని. ఆయన నమ్మలా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని. చేసి చూపించే బాధ్యత నాదని చెప్పా. ఎప్పుడైతే టీసీఎస్కి చేసి చూపించామో కాగ్నిసెంట్ వచ్చింది. ఎస్, వీళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారని వాళ్ళు వస్తాం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలని. ఈరోజు అనేక రాష్ట్రాలు, దేశాలతో ఆంధ్ర రాష్ట్రం పోటీ పడుతుంది. అందుకే ఒక టీసీఎస్ కానివ్వండి, కాగ్నిసెంట్ కానివ్వండి, మనకి ఏఎన్ఎస్ఆర్ కానివ్వండి, సత్వ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, రిలయన్స్, డేటా సిటీ, ఆసిలర్ మిత్తల్, ఇలా అనేక పరిశ్రమలు. అంటే 2014 నుంచి 24 వరకు జరిగిన ఒప్పందాల కన్నా మొన్న జరిగిన 14 నెలల ఒప్పందాలు ఎక్కువ, వాల్యూ ఎక్కువ, ఉద్యోగాలు కూడా ఎక్కువ కల్పిస్తున్నాం. అంటే ఒక పట్టుదలతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా సింగపూర్ ప్రభుత్వంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం 1995 నుంచి ప్రారంభమవుతుంది. ఆనాడు లీ క్వాన్ యూతో మొదలైన ప్రయాణం ఈ రోజున్న గౌరవ ప్రధానమంత్రి లారెన్స్ వరకు కూడా ఆ అనుబంధం ముందరికెళ్తుంది. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా సింగపూర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తూ జరుగుతుంది. అందుకే సింగపూర్ డెలిగేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారాయణ్ గారు, టీజీ భరత్ గారు, నేను, అదేవిధంగా 5 ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం. మా ప్రధాన లక్ష్యం రికార్డ్ని స్ట్రెయిటన్ చేయాలని. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, కనీసం వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి, అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు. ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ 5 కంట్రీస్లో ఉంటుందండి. అవినీతి అనే పదం అక్కడ ఉండదు, ఆ డిక్షనరీలో ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో. అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్ర వేసడానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం నష్టపోయింది. మన రెప్యుటేషన్ పోయింది. అందుకే రికార్డ్ స్ట్రెయిటన్ చేసేదానికి మేమందరం కలిసికట్టుకు వెళ్ళాం. సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముగరత్నం గారిని ఏకంగా కలిసాం. సీనియర్ మినిస్టర్ లీ హెసన్ లాంగ్ గారిని కూడా మేము కలిసాం. మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ టాన్ సీ లెంగ్, హోమ్ మినిస్టర్ షణ్ముగం గారిని, ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తాం జరిగింది. 4 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 26 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నారు. దాంతోపాటు ఫీల్డ్ విజిట్స్ కూడా చేశారు. నేను కూడా స్వయంగా 19 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నాను. సుమారుగా 16 రౌండ్ టేబుల్స్, ఫీల్డ్ విజిట్స్ కూడా మేము చేస్తాం జరిగింది. టువాస్ పోర్ట్ కానీ, బిదాద్రి హౌసింగ్ ఎస్టేట్ కానివ్వండి, జురాంగ్ పోర్ట్ కానీ, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా మేము సందర్శిస్తాం జరిగింది.